హైదరాబాద్ మెట్రోకి మరోసారి రైల్వే ఆర్థిక సంస్థ షాక్. మెట్రో మొదటి దశ విస్తరణ పనులకు తప్పని నిధుల కష్టం. ప్రత్యామ్నాయ బ్యాంకుల వైపుగా రేవంత్ సర్కార్ చూపులు. నిధుల మంజూరుపై కాంగ్రెస్ బీజేపీల మధ్య డైలాగ్ వార్. కొత్త అప్పుల కోసం సచివాలయంలో సిఎస్ సమీక్షా సమావేశం. నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు క్యూ న్యూస్. అనుకున్నంత పని అయింది కదా. హైదరాబాద్ మెట్రో మొదటి దశ విస్తరణ, రెండో దశ నిర్మాణ పనులకు పెద్ద బ్రేకే పడ్డది. ఈ భారీ నిర్మాణ పనులకు అప్పు ఇయ్యలేమని భారతీయ రైల్వే ఆర్థిక సంస్థ తేల్చి చెప్పింది. ఈ పనుల కోసం నిధులు ఇప్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా 2 సార్లు కేంద్రాన్ని అడిగినా కేంద్రం నుంచి ఎసొంటి స్పందన రాలేదు. తీరా ఇప్పుడు ఆ సంస్థ నుంచి అప్పు కుదరదని తెలియడంతో రాష్ట్ర సర్కార్ ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషణ మొదలుపెట్టింది. అసలు మెట్రో ప్రాజెక్టులకు కేంద్రం ఎందుకు అడ్డం పడుతోంది? ఇప్పుడు కొత్త దారులేమున్నాయి? అంతా గందరగోళం. భాగ్యనగరంలో రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ కష్టాలను అద్భుతంగా తీరుస్తున్న మెట్రో ముందటి కాళ్లకు బంధం పడ్డది. తెలంగాణ సర్కారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏదో ఒక కారణంతో బ్రేక్ పడతా వస్తుంది. ప్రజా రవాణాను మరింతగా పెంచాలన్న లక్ష్యంతో తెలంగాణ సర్కార్ హైదరాబాద్ మెట్రో మొదటి దశ పనులను స్వాధీనం, రెండో దశ విస్తరణను వేగంగా ముందుకు తీసుకుపోవాలని చూస్తుంది. అయితే ఇంత పెద్ద నిర్మాణ పనులకు అపారమైన పెట్టుబడులు అవసరమవుతాయి. దీనికోసం రైల్వే ఆర్థిక సంస్థ నుంచి భారీగా అప్పు తెచ్చుకునేందుకు రాష్ట్ర సర్కార్ కేంద్ర సహకారాన్ని కోరింది. అప్పుకు అనుమతి ఇవ్వాలని ఇప్పటికే 2 సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రాన్ని అడిగిండు. కోట్ల మంది సామాన్యులకు ఉపయోగపడే ఈ పనులకు తొందరగా అనుమతులు ఇవ్వాలని కోరిండు. అయినా కేంద్రం దయచూపుతలేదు. అసలు మెట్రో గురించి కేంద్రం ఏ నిర్ణయం చెప్పకపోవడంతో రాష్ట్ర పెద్దలు ఆలోచనలో పడ్డారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా అధికారికంగా ఎసొంటి సమాచారం రాలేదు. ఈ ప్రక్రియ ఇంకా నడుస్తుందని మాత్రమే కేంద్ర వర్గాలు అప్పుడప్పుడు చెప్పుకొస్తున్నాయి. సాంకేతికత, ఆర్థిక అంశాలు పరిశీలించినాకనే తుది నిర్ణయం ఉంటుందని చెప్తున్నారు. అయితే రాష్ట్ర సర్కార్ పంపిన ప్రతిపాదనల మీద తాజాగా రైల్వే ఆర్థిక సంస్థ పెద్ద షాకే ఇచ్చింది. హైదరాబాద్ మెట్రో మొదటి దశ పనులకు అప్పులు ఇయ్యలేమని రాష్ట్రానికి వర్తమానం పంపింది. ఇప్పటికే ఎల్ఎన్టీ నుంచి మెట్రోను టేక్ ఓవర్ తీసుకున్నంత పని చేసిన రాష్ట్ర ప్రభుత్వం వాళ్లకు చెల్లించాల్సిన మొత్తం విషయంలో తడబడింది. ఎందుకంటే అందుకు తెలంగాణ ఖజానా సహకరించలేదు. అప్పులు తెద్దామంటే అందుకు కేంద్ర సహకారం అవసరం. ఇప్పుడు అసలు వీలు కాదని రైల్వే ఫైనాన్స్ సంస్థ చెప్పడంతో సచివాలయంలో కలకలం రేగింది. దీనిపైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులతోని సచివాలయంలో అత్యున్నత స్థాయి సమీక్ష జరిపిండు. అప్పు రాదని తేలిపోవడంతో పనులు ఆగిపోకుండా ప్రత్యామ్నాయ మార్గాల మీద సర్కార్ దృష్టి పెట్టింది. మెట్రో నిధుల తిరస్కరణతోని తెలంగాణ కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య మళ్ళా డైలాగ్ వార్ మొదలైంది. తెలంగాణ అభివృద్ధి మీద కేంద్రం సవితి తల్లి ప్రేమ చూపిస్తుందని కాంగ్రెస్ నేతలు మండిపడతాండ్రు. హైదరాబాద్ మెట్రోకు అప్పులు ఇప్పించకుండా రైల్వే ఆర్థిక సంస్థ మీద కేంద్రం పెద్దలు ఒత్తిడి తెచ్చిండ్రని ఆరోపిస్తాండ్రు. దీనికి కమలం నేతలు కౌంటర్ కూడా ఇస్తాండ్రు. నిబంధనల ప్రకారం సాంకేతికత, ఆర్థిక పరిశీలనలు పూర్తయినాకనే నిధుల మంజూరు ఉంటుందని చెప్పుకొస్తున్నారు. అప్పుల పరిమిత వల్లే కేంద్రం వేరే మార్గాలు చూసుకోవాలని సూచించిందని బీజేపీ నేతలు అంటుండ్రు. ఈ రాజకీయం ఎట్లున్నా సామాన్య జనం మాత్రం మెట్రో విస్తరణ పనులు ఎప్పుడు పూర్తయితాయా అని ఆశగా ఎదురు చూస్తాండ్రు. మెట్రో విస్తరణ ఎంత తొందరగా పూర్తయితే సామాన్యులకు అంత మంచి జరుగుతుందని జనం అనుకుంటాండ్రు. అయితే ఈ నిధుల కోసం సర్కార్ ఇప్పుడు పక్కా ప్రణాళికతోని ముందటికి పోవాలని చూస్తాంది.
కేంద్ర సంస్థల మీదనే ఆధారపడకుండా విదేశీ సంస్థల నుంచి కూడా తక్కువ వడ్డీకి అప్పులు తెచ్చేటందుకు రాష్ట్ర అధికారులు సన్నాహాలు మొదలుపెట్టిండ్రు. ఆసియా అభివృద్ధి బ్యాంక్ లాంటి అంతర్జాతీయ సంస్థలతోని కూడా సంప్రదింపులు జరిపే ఆలోచనల రాష్ట్ర సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. దీంట్లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వ పూచికత్తుతోని జాతీయ బ్యాంకుల నుంచి కూడా నిధులు సమీకరించాలని చూస్తుంది. ఎట్లయినా సరే నిధుల కొరత రాకుండా చూసుకొని పాత నగరానికి కూడా మెట్రోను నడిపించాలన్న పట్టు మీద ఉంది రేవంత్ సర్కార్. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో జరిగే ఈ బ్యాంకుల చర్చలు కొలిక్కి వస్తే రెండో దశ సంగతి దేవునికి తెలుసు. మొదటి దశ విస్తరణ పనులు మళ్ళా పట్టాలెక్కే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. చూశారు కదా ఈ మెట్రో ప్రాజెక్టు మొదటి దశ రెండో దశలకు పెట్టుబడుల యొక్క కొరత ఏ విధంగా ఉందో. నిజానికి పాత నగరం వాసులకి ఈ మెట్రో కళ నిజమవుతుందా కాదా? మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ క్యూ న్యూస్. క్యూ న్యూస్లో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్కు ఇది సరైన వేదిక. 2 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి 8143001981.